ఏం చేయాలి? ఆ ఆపత్తి రాకుండానే కొంచెం జాగ్రత్త పడాలి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద పెద్ద రోగాలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము లేకుండా, మిగిలిన వేయకుండా, తరిగిన కూరగాయ తొక్కలు వేసి మనం అక్కడనే కుళ్ళిపోయేటట్లు చేసి మనం వాటిపైన ఇబ్బంది వాలి వచ్చి మనం తినే అన్నం పైన కూరల పైన వాలి అనేక రకాల గబ్బులు వస్తాయి. అందుకే అన్నం పైన కూరల పైన మూతలు పెట్టుకోండి. ఇంకా 4 రోజులు అయితే వర్షాలు ప్రారంభం అయితే, వర్షాలు వస్తే ఎక్కడికక్కడ చిత్తడిగా మారి మరి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి పెద్ద పెద్ద రోగాలను దూరం చేసుకోవాలి. ఎండ వల్ల మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియపడం కోసం వచ్చినాం. ఇంతసేపు మేము చెప్పిన విషయాలన్నీ విన్నందుకు మా తల్లులకు, గ్రామ విధవంతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.